వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నీరవ్ మోదీని భారత్ కు అప్పగించేందుకు యూకే లైన్ క్లియర్ చేసింది. ప్రస్తుతం బ్రిటన్ జైల్లో ఉన్న నీరవ్ మోదీని వచ్చే నెల 23వ తేదీన భారత్ కు అప్పగించే అవకాశం ఉంది. ముంబై ఆర్డర్ రోడ్ లో జైల్లో నీరవ్ మోదీని ఉంచే అవకాశం ఉంది. ఇక గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. దాదాపు 14,000 కోట్ల రూపాయల మోసానికి పాల్పడి 2018లో దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఆయన లండన్ లో ఉన్నారు. దీంతో ఆయన అప్పగింత కోసం భారత్ అభ్యర్థించగా ఆ కేసు అక్కడి కోర్టులో విచారణ జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. అనుష, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు దాదాపు 1000 కోట్ల రుణాలు ఎగవేసిన కేసులో డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ లో జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. నీరవ్ మోదీని త్వరలోనే భారత్ కు అప్పగించేందుకు లైన్ క్లియర్ కూడా అయినట్టు కూడా తెలుస్తోంది. బ్రిటన్ అధికారులు వచ్చే నెల అంటే నవంబర్ 23వ తేదీన నీరవ్ మోదీని భారత్ కు అప్పగించనున్నట్లు కూడా సంబంధిత వర్గాలు ఉటంకిస్తూ కూడా మన దేశంలో జాతీయ మీడియాలో కూడా వరుసగా కథనాలు వస్తున్నాయి. అతని ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో కూడా ఉంచనున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంకు నీరవ్ మోదీ దాదాపు 14,000 కోట్ల రుణం ఎగవేసిన ఉదంతం 2018లోకి వెలుగులోకి వచ్చింది. వెంటనే అతను విదేశాలకు పారిపోయాడు. ఈ కేసును సిబిఐ ఈడీ విచారిస్తోంది. దర్యాప్తులో భాగంగా నీరవ్ ఆస్తులను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ ఆర్థిక నేరగాన్ని స్వదేశానికి రప్పించేందుకు కూడా భారత ప్రభుత్వం తీవ్రంగా అంటే ప్రతిపక్షాలు ఆరోపించినట్టు ఆర్థిక నేరగాడు అంటూ దీనిపైన పెద్ద ఎత్తున దుమారం లేపింది. గతంలో విజయ్ మాల్యా, నీరవ్ సర్నే మోదీ ఉంది కాబట్టి నీరవ్ మోదీని వదిలేశారు, లండన్ లో లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు పదే కూడా ఆరోపణలు చేశాయి. 2019 ఎలక్షన్ లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అయితే ఈ నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వాళ్ళిద్దరిని కూడా ఉటంకిస్తూ కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దాంట్లో ప్రతిపక్షాలు దాదాపు ఆర్థిక నేరగాడు అంటూ కూడా సంబోధించిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయంలో కూడా దర్యాప్తులో భాగంగా నీరవ్ మోదీ ఆస్తులను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. అయితే భారత్ కి రప్పించేందుకు భారత్ ప్రభుత్వం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే నీరవ్ మోదీ తమ దేశంలో నివసిస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం 2018 డిసెంబర్ లో ప్రకటించింది. దీంతో అతడిని తమకు అప్పగించాలని భారత్ విజ్ఞప్తి చేయగా 2019లో నీరవ్ మోదీని అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. 2021 ఏప్రిల్లో అతన్ని భారత్ కు అప్పగించాలని ఆనాటి యూకే హోంమంత్రి ప్రీతి పటేల్ కూడా ఆదేశించారు. ఇక ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కేసు కింద ఈడీ కేసులు కూడా నమోదు చేసింది. ఇప్పటిదాకా దేశ విదేశాల్లో 2,596 కోట్ల విలువైన నీరవ్ మోదీ ఆస్తుల్ని కూడా అటాచ్ చేసింది. ముంబైలోని బ్రాడీ హౌస్ పిఎన్పి శాఖ కేంద్రంగా ఈ కుంభకోణం జరిగింది. బ్యాంక్ ఉన్నతాధికారులతో కలిసి మోసపూరిత ఎల్ఓయులతో నీరవ్ సోక్సీలు 1000 కోట్ల రుణాలు పొందారు. ఇక ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటిదాకా 1,052.42 కోట్ల సొమ్ముని పిఎన్బి ఇతర బ్యాంకులకు కూడా అప్పజెప్పినట్లు ఈడీ వర్గాలు తెలుపుతున్నాయి. సో ఎటకేలకు నీరవ్ మోదీ అనేది దాదాపు 6-7 సంవత్సరాల నుండి కూడా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. ఎందుకంటే బ్యాంకు రుణాలను ఎగవేసి ఎక్కడికైనా పారిపోయినా కూడా ప్రభుత్వం వారికి అండదండలుగా ఉంటుంది అనేది కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. ఇంకా ప్రత్యేకంగా మనం విజయ్ మాల్యా గురించి కూడా చెప్పుకోవాల్సిందే. కింగ్ ఫిషర్ ఏదైతే ఉందో దానికి ఆయన అధినేత, అలాగే హెరిటేజ్ గా వాళ్ళ ఫాదర్ నుండి వస్తున్న బిజినెస్ ని ఆయన టేక్ ఓవర్ చేసి కింగ్ ఫిషర్ బియర్ అలాగే కింగ్ ఫిషర్ క్యాలెండర్ అనేది భారతదేశంలో ఎర్లియర్ 90s లో చాలా ఫెమిలియర్ అయిపోయింది. దాంతో కూడా ఆయన పెద్ద ఎత్తున అటు క్రికెట్ లో ఐపీఎల్ లో కూడా రాయల్ ఛాలెంజర్స్ ఫ్రాంచైజ్ కూడా తీసుకున్నారు విజయ్ మాల్యా. సో విజయ్ మాల్యాతో పాటు నీరవ్ మోదీ పైన ప్రధానస్త్రంగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. కొద్ది రోజుల కిందట విజయ్ మాల్యా కూడా ఒక
పోడ్కాస్ట్ లో కూడా పలు కీలక వ్యాఖ్యలు తెలిపారు. నేను బ్యాంకుకు రుణాలు చెల్లించేందుకు నేను రెడీగా ఉన్నాను, కొన్ని రుణాలు కూడా చెల్లించాను, దీనిపైన ప్రభుత్వము అధికారికంగా ప్రకటన విడుదల చేయాలి, అందరూ కొన్ని జాతీయ మీడియా సంస్థలు నా పైన గట్టిగా అరిచి నేను నేరగాడిని, ఆర్థిక నేరగాడిని అంటూ కూడా గట్టి గొంతుతో అరిచారంటూ కూడా విజయ్ మాల్యా చెప్పడం గమనార్హము. తాజాగా నీరవ్ మోదీని భారత్ కి తీసుకొచ్చే ప్రయత్నంలో మాత్రము కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా ఈ ప్రక్రియని కొనసాగించిందని కూడా చెప్పుకోవచ్చు. అనుష, రైట్, థ్యాంక్ యూ.